హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే మన కోరుట్లలో హరిహర కళ ఆర్ట్స్ అక్కడ షెడ్లో అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ చాలా భారీ గణేషులు ఉన్నాయి. ఈ భారీ గణేషులు ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. ఇక మీకు బ్యాక్ కెమెరా పెట్టి భారీ గణేషులు అని చెప్పాను కదా, ఆ గణేషులు అన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. మీరు చూస్తున్నది సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇలా మనం వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన హరిహర కళ ఆర్ట్స్ మన కోరుట్లలో ఉంది. ఆ కోరుట్లలో హరిహర కళ ఆర్ట్స్లో ఏమేమి విగ్రహాలు భారీ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపించడానికి వచ్చాను. అండ్ అలానే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా చూపిస్తున్నా అన్న వాళ్ళది. మీరు తప్పకుండా ఇక్కడ విగ్రహాలు వస్తే మాత్రం కాల్ చేయండి, అన్న వాళ్ళకి కాల్ చేసి మీరు బుక్ చేసేసుకోండి. ఇక్కడ లోపలికైతే షెడ్ లోపలికైతే నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ చూసుకుందాం మనకు భారీ గణేష్ మహారాజులు ఏమేమి మోడల్స్లలో ఉన్నాయి ఏంటి అని మీకు వీడియోస్లలో అయితే మాత్రం చూపిస్తాను. చూసుకోవచ్చు. మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం డైమండ్లా ఉన్నది. నేను అక్కడ కొంచెం బయట విగ్రహాలు కనబడుతున్నాయి కదా, అక్కడైతే మీకు చాలా క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీరు చూడండి. చూసింది కదా, ఇక్కడ మన బొజ్జ గణపయ్య చాలా నిండుగా అయితే ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అండ్ గణేష్ మహారాజ్కి బొర్రకు వచ్చేసి పాము ఉన్నది. అండ్ అలానే ఫేస్ కూడా చూడండి ఎంత చాలా బాగున్నదో. అండ్ మీకు కిరీటం కూడా చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది. నాకు తెలిసి ఇంకా వైట్ పెయింట్ డిస్పెంటర్ అవి ఉంటాయి, అది ఇంకా వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కావచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఉన్నాయి. చూసింది కదా, ఈ లైన్లో మాత్రం మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజు. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక గణేష్ మహారాజ్ చూపిస్తున్నా మీకు. ఇక్కడ మొత్తం డ్రాగన్ మీద గణేష్ మహారాజ్ కూర్చొని ఉన్నారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగున్నది. అసలు ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 18 feet గణేష్ మహారాజ్. అండ్ మనకు చూసుకున్నట్టయితే మూషికుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. అండ్ మనకు ఏంటంటే ఇంకా చూపిస్తా దీంట్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు చూసుకోండి, ఇక్కడ మూషికుడు అయితే ఉన్నారు. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ సేమ్ ఇదే మోడల్లో ఇంకో గణేష్ మహారాజ్ అయితే చూపిస్తాను మీకు. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ చాలా కొంచెం సింగిల్గా ఉంది ఈ గణేష్ మహారాజ్. ఇక్కడ చూపిస్తున్నాం మీకు. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు లయన్ ఫేసెస్ అండ్ మనకు ఏంటంటే సింహాసనం పైన గణేష్ మహారాజ్ కూర్చున్నారు. అండ్ మనకు చాలా తొండం కూడా భారీగా ఉంది. అండ్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు పగడి చుట్టుకొని ఉండడం జరిగింది. అది చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 15 feet ఉంటుంది. అది చూసింది కదా, మీకు చెప్పాను కదా, అక్కడ లోపల వచ్చేసి చాలా ఇరుకుటంగా ఉన్నది. అలా ఉన్న గణేష్ మహారాజ్ మనకు అంత కనబడతలేదు. ఇక్కడ బయట చూసుకుందాం. చాలా చూడండి, తొండం వచ్చేసి ఎంత బాగున్నదంటే అసలు మనకు ఈ గణేష్ మహారాజ్కి పంచ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే రావడం జరిగింది. చూడండి తొండం కూడా. ఇంకా ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే జాయింటింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఈ గణేష్ మహారాజ్ బయట ఉన్నాయి కాబట్టి నేను మీకు కొంచెం దూరంకి వెళ్ళి లాంగ్ వ్యూ చూపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఒక హైట్ ఒక 15 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్తాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా మంచిగా సెట్టింగ్ పొజిషన్, ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలే. తొండం పైన చూసుకున్నట్టయితే మనకు ఓం అండ్ మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఇది మన ఏమంటారు వెంకటేశ్వర స్వామి వారి నామాలు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే చక్రం అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు శంఖం ఉన్నది. అండ్ ఇంకోటి భారీ గణేష్ మహారాజ్ చూపిస్తా చూడండి. మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా అంటే చాలా భారీ గణేష్ మహారాజ్. మేబీ నాకు తెలిసి గణేష్ మహారాజ్ మాత్రం ఒక 25 feet మాత్రం 100% ఉంటుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు, తొండం కూడా చాలా భారీగా ఉన్నది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూడండి, ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్తో అయితే గణేష్ మహారాజ్. చూసింది కదా, ఈ పంచ కూడా న్యాచురల్ పంచ లెక్క ఉన్నది చూడండి. ఈ తొండం చూడండి,
చాలా బాగున్నది తొండం, భారీ తొండం. అండ్ అలానే ఇట్లా చుట్టూరంగా తిప్పుకొని తొండం ఉన్నది. మనకు జ్యువెలరీ వర్క్ కూడా అసలు ఎక్సలెంట్. మనకు చెవులలో కూడా చూడండి జ్యువెలరీ వర్క్ అనేది ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది. తొండం పైన కూడా ఒక డిజైనింగ్, జ్యువెలరీ వర్క్ డిజైనింగ్ అనేది చూడండి ఎంత బాగున్నదంటే అసలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేనైతే. చూసిన కదా ఐ పెయింటింగ్స్లలో, ఐస్లలో చూడండి ఇంకా పెయింటింగ్ కాకముందుకే ఎంత బ్రహ్మాండంగా ఐ పెయింటింగ్ ఉన్నదంటే అంత బ్రహ్మాండంగా ఉన్నది. చూద్దాం ఇంకా ఏమన్నా డిఫరెంట్ గణేషెస్ ఉంటే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేషులు అన్నీ చూసింది కదా.